మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తోబుట్టుగా భావించే తిరుపతి తాతాయిగుంట గంగమ్మ అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది. ఇవాళ చాటింపుతో ప్రారంభమైనటువంటి జాతర 6 రోజుల పాటు భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా తిరుపతి తాతాయిగుంట గంగమ్మ జాతరగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే అమ్మవారికి ఒక చరిత్ర కూడా ఉందని చెప్పచ్చు. ఏదైతే గతంలో మహిళల్ని వేధిస్తున్నటువంటి పాలెగాళ్ళని సంహరించేటువంటి గంగమ్మ 6 రోజుల పాటు వివిధ వేషధారణలతో పాలెగాన్ని సంహరించడానికి అమ్మవారు వేషాలు ధరించి ఆఖరికి అతన్ని సంహరించింది. సో ఆఖరిగా ఏదైతే అవిలాల్లో ఉన్నటువంటి కైకాల వంశస్థులు ఈ ఒక గంగమ్మ జాతర సందర్భంగా ప్రతి ఏటా కూడా అక్కడ నుంచి సారెను సాంప్రదాయంగా తీసుకొని వచ్చి ఇక్కడ చాటింపు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అప్పటి నుంచి కూడా గంగమ్మ జాతర అనేది తిరుపతిలో ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అసలు గంగమ్మ జాతర ఎలా జరుగుతుంది, గంగమ్మ విశిష్టత ఏంటి, అసలు ఈ 6 రోజుల పాటు భక్తులు ఏ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు, ఆఖరి రోజున అమ్మవారి చంపనరుకుడు కార్యక్రమం ఎలా ఉంటుంది, ఈ విశేషాలన్నీ కూడా గంగమ్మ అమ్మవారి ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. తాతాయిగుంట గంగమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన పాత్ర కైకాల వంశస్థులే వహిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఆ గ్రామం నుంచి సారె తీసుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత జాతర అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చేటువంటి సార అమ్మవారి విశ్వరూప స్తూపానికే మొదటగా పూజలు ఆచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత భక్తులు వివిధ వేషధారణతో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే విశ్వరూప స్తూపానికి పసుపు, కొబ్బరి నీళ్ళు, పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారిని పసుపుతో అలంకరించి భక్తులు సమర్పించినటువంటి చీరలు, ఒడిబాలు కడతారు. అప్పుడు జాతర అనేది అఫీషియల్గా ప్రారంభమవుతుంది. అయితే గంగమ్మ తల్లి పుట్టినటువంటి పుట్టినిల్లుగా భావించే అవిలాల గ్రామం నుంచి పుట్టింటి సార, కుంకుమ, కొత్త బట్టలను గ్రామ పెద్దలు తీసుకొస్తారు. సో వాటిని ఆలయ తరపున కైకాల వంశస్థులు అందుకుంటారు. సో ఆ సారను అందుకోవడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అదే రకంగానే 900 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ఒక్క తాతాయిగుంట గంగమ్మ అమ్మవారి జాతర అనేది రాయలసీమ వ్యాప్తంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ జాతరలో మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఎవరైతే జాతర జరిగేటువంటి 7 రోజుల పాటు ఈ ఒక్క తిరుపతి పొలిమేరు దాటరు, ఒకవేళ దాటినా ఆ రాత్రికే మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అది చాలా కఠినమైనటువంటి నిబంధనగా పెట్టుకున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా దాన్ని భక్తులందరూ కూడా పాటిస్తూ ఉంటారు. అమ్మవారిని వేషధారణ ధరించి బండబూతులు తిడుతూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అదే ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ ఒక్క విశ్వరూప స్తూపం అనేది 7 రోజుల పాటు ప్రత్యేక పూజలు అనేది అందుకుంటూ ఉంటుంది. ఆఖరి రోజున అమ్మవారి చంపనరుకుడు కార్యక్రమం ఇక్కడే జరుగుతూ ఉంటుంది. అక్కడ చంపనరుకుడు కార్యక్రమం జరిగిన తర్వాత జాతర అనేది పరిసమాప్తం అవుతుందని చెప్పి కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా తిరుపతి తాతాయిగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో చకచకా జరుగుతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. గంగమ్మ అమ్మవారి జాతరలో ప్రముఖంగా భక్తులు సమర్పించేటువంటి ప్రసాదం జంతు బలి. అయితే అమ్మవారి జరిగేటువంటి 7 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున జంతు బలులు అమ్మవారి ఆలయంలో జరుగుతూ ఉంటాయి. అయితే అమ్మవారికి అతి ఇష్టంగా భావించేటువంటి కోళ్లను, మేకలను బలించి ప్రసాదంగా పెడుతూ ఉంటారు. మనం ఆలయం ముందున్నటువంటి ఈ ప్రాంతంలోనే జంతు బలులు అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అయితే ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో, అసలు ఎంతమంది
భక్తులు ఇక్కడికి చేరుకుంటారు, ఎన్ని బలులు అనేది ఇస్తుంటారో ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, మామూలుగా సాధారణంగా జరిగేటువంటి రోజుల్లో ఒక ఎత్తు ఉంటుంది, జాతర సమయంలో ఎంతమంది భక్తులు వస్తారు ఇక్కడ? బలులు కొన్ని వేల మంది వస్తారు, కొన్ని వేల కోళ్ళు యాట్లు వేల లేకుండా వస్తాయి. ఇంటికి ఒక యాట కొట్టుకుంటారు. కొన్ని వేల కోళ్ళు, కొన్ని వేల యాట్లు వస్తాయి గంగమ్మలోకి. 5 వారాలు అలాగే జరుగుతాయి. జాతర జరిగినట్టు జరుగుతాయి. 5 వారాలు, 5 మంగళవారాలు, 5 శుక్రవారాలు, 5 ఆదివారాలు గంగమ్మ జాతరకి యాట్లు జరుగుతూనే ఉంటాయి. 5 వారాలు ప్రతి సంవత్సరం జరిగేది ఇది. అంటే రాత్రి పగలు జరుగుతూ ఉంటాయి. రాత్రుల్లో అంటే నైట్ తెల్లారుజామున రాత్రి 1 గంట నుంచి జాతర రోజు నైట్ స్టార్ట్. 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు యాట్లు పోట్లు తిరుగుతూనే ఉంటాయి. కొన్ని వేలల్లో తెగుతూ ఉంటాయి. అంటే కైకాల వంశస్థులు కూడా అమ్మవారికి జంతు బలులు ఇస్తూ ఉంటారు, ప్రసాదంగా పెడుతూ ఉంటారు అనేసి అంటారు. ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది? అవును సార్, అందరూ ఇక్కడనే పెడతారు. కైకాల సంవత్సరాలు అందరూ ఇక్కడనే పెడతారు. కొన్ని వేల, కొన్ని లక్షల వల్ల జరుగుతాయి సార్ వేటలు. 5 వారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి సార్ గంగమ్మ ఊళ్ళో. సో మనం చూస్తూనే ఉంటాం తెలంగాణలో బోనాలు, సమ్మక్క సారక్క బోనాలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటాం. సో వాటన్నిటిలో కంటే కూడా భిన్నమైనటువంటి జాతరగా తిరుపతి జాతర చెప్పుకోవచ్చు. రాయలసీమలోనే అతిపెద్ద జాతర. అంటే అమ్మవారి జాతర 7 రోజుల పాటు జరుగుతుంది. ఆ తర్వాత 5 వారాల పాటు మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఈ ఒక జాతర అనేది మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. అయితే కంటిన్యూగా జంతు బలులు ఇస్తూనే ఉంటారు. సో గంగమ్మ జాతర ఎంత ప్రత్యేకమైనదో మనం చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది భక్తులు కూడా విశ్వసిస్తూ ఉంటారు, నమ్ముతూ ఉంటారు. ఆలయానికి పెద్ద ఎత్తున జాతర సమయంలో చేరుకొని అమ్మవారిని క్షణిక కాలం దర్శించుకోవాలంటే ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు. సో లక్షలాది మంది భక్తులంతా కూడా అమ్మవారి ఆలయానికి వచ్చే అవకాశం ఉండడంతో సో ఇక్కడ జంతు బలి ఇచ్చేటువంటి ప్రాంతం అంతా కూడా కొంత నూతన హంగులతో ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. అమ్మవారి జాతరలో మహిళలు పూజలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. పెద్ద ఎత్తున మహిళలంతా కూడా ఆలయానికి చేరుకొని దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మవారికి పొంగళ్ళు పెడుతూ ఉంటారు. అంటే అంబిలి, అదే రకంగానే వివిధ ప్రసాదాలతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అదే రకంగానే కొంతమంది టెంకాయలు కొడుతూ కర్పూర హారతులు ఇస్తూ కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. చూడొచ్చు, పెద్ద సంఖ్యలో ఇవాళ జాతర ప్రారంభం కాబట్టి మహిళలు అంతా కూడా ఇక్కడికి చేరుకొని పూజలు ఆచరిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కర్పూర హారతులు ఇస్తున్నారు. మరోవైపు ఇక్కడ మనం ఒక్కసారి గమనించవచ్చు, పెద్ద సంఖ్యలో మహిళలు అంబెళ్ళు పెడుతూ ఏదైతే పూజలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇలా అమ్మవారికి ప్రసాదాలు చేసుకొని ఇక్కడ వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ చూడొచ్చు, అంబిల్ అనేది ఈ వారం రోజుల పాటు ఈ గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వివిధ భక్తులు పెడుతూ ఉంటారు. సో ఈ అంబిల్ అనేది మనం చూడొచ్చు, అమ్మవారికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. మరోవైపు ఇక్కడ చూడొచ్చు, అమ్మవారిని ఆరాధించడానికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తున్నటువంటి మహిళలను కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఏదైతే అమ్మవారికి జంతు బలి ఇవ్వడానికి కోడిని మనం చూడవచ్చు. సో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అమ్మవారు శాంతిస్తుంది, అమ్మవారి కృపా కటాక్షాలు తమపై ఉంటుందని చెప్పి భక్తులు భావిస్తూ ఉంటారు. కాబట్టి సో ఆ రకంగా తిరుపతి జాతరకి 7 రోజుల పాటు మహిళలు, అదే రకంగానే పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. సో ఆ రకమైనటువంటి పరిస్థితులు తిరుపతి వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి 7 రోజుల పాటు జరిగేటువంటి జాతర మహోత్సవాలకి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలనని సుమన్ టీవీ కూడా కోరుకుంటోంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. ఎంతో పవిత్రమైన గంగమ్మ జాతర, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరని ఆ గంగమ్మ తల్లి జన్మదినమైన చైత్రమాసం అంటే చిత్రా నెలలో చివరి వారంలో ఈ ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ గంగమ్మ తల్లి వెలిసిన దానికి కారణం ఏంటంటే, తిరుపతి పట్టణమును ఒకప్పుడు పూర్వము పాలేగారులు పరిపాలించేవాళ్ళు. ఆ పాలేగారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా యువతి స్త్రీలని చెరబడిచి వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తుండేవాళ్ళు. గ్రామ ప్రజల కాడి నుంచి పట్టణ అందరూ కూడా ఆ తల్లిని వేడుకోవడం, ఆదిపరాశక్తిని వేడుకోవడం జరుగుతుంది. ఆమె త్వరలోనే వాడిని శిక్షించడం జరుగుతుంది. నేనే గంగమ్మ తల్లిగా ఇక్కడ అవతరిస్తానని కూడా వాళ్ళకి ఒక వరం ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం ఆ గంగమ్మ తల్లి ఆదిపరాశక్తి
వారం రోజులుగా అతని పాలెగారుల కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంలో అన్వేషించడం, వారిని పట్టుకునేదానికి ప్రయత్నించడం జరుగుతుంది. చివరి రోజైన దొరవేషంలో పాలెగారిని పట్టుకొని హతమార్చడం జరుగుతుంది. ఆ చివరి దినమునే గంగమ్మ జాతరగా ఇక్కడ ప్రజలందరూ జరుపుకుంటారు. ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి స్వయాన చెల్లెలు ఈ పరాశక్తి అమ్మవారు స్వామి స్వయంగా పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చి జాతర రోజు సమర్పించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ ప్రాంత ప్రజలే కాదు, రాయలసీమ ప్రాంత ప్రజలే కాదు, ఇటు తమిళనాడు నుంచి ఇటు కర్ణాటక నుంచి కూడా విశేషమైన లక్షలాది మంది జనాలు ఆ రోజు ఆ గంగమ్మ జాతరను జరుపుకోవడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైతే అమ్మని ప్రేమిస్తాడో, అమ్మని పూజిస్తాడో, ఆ మహాతల్లి పాదాలను నమ్మినవాడు వాడి జీవితాంతం సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబం ఉంటుందని ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఈ తిరుపతి ప్రజలు ఈ గంగమ్మ జాతరను జరుపుకుంటారని తెలియజేసుకుంటున్నారు. జై హింద్, జై భారత్. ఆరాధ్య, నేను చదువుకునేది బెంగళూరులో. ఇప్పుడు మై నేటివ్ ఇస్ ఇన్ తిరుపతి. అంటే బ్రెయిన్లో అన్ని నెగటివ్ థాట్స్ అంతా పోతాయి. ఇట్ గివ్స్ అస్ అ పాజిటివ్ వైబ్ వేర్ అండ్ ఇట్ లైక్ it makes us that we don't think something bad, and then we'll start focusing on what we should actually focus on, like studies, etc. and all. And then we normally like think of doing that and this instead of that. Like it gives us a positive vibe which gives us a believing the God that నేను వేషాలు వేస్తాను. అమ్మవారిని దర్శించుకొని బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటాను. అమ్మవారి కోరుకునింది కోరికలు నెరవేరుస్తుంది, అవుతుంది. తిరుపతి పద్మనాభపురం జాతర ఎలా జరుగుతుంటుంది? బాగా జరుగుతుంది. మాకు సంతోషం మా తల్లి చూస్తే. మాకు చాలా మహిమ కలిగా తల్లి ఆమె. మా బిడ్డ పాపలందరినీ చల్లగా చూసి మాకు చాలా సంతోషం. ఇప్పుడు కాదు, నేను ఇంత పాప నుంచి వస్తాను. బాగానే ఉంటుంది. మేము ఆ తల్లిని వేడుకుంటాము. ఇప్పుడు ఈ పాపకు అమ్మవారు వచ్చింది, వేడుకున్నాము, లక్షణంగా ఉంది, అందువల్ల పొంగలు పెట్టుకుంటాము. గంగమ్మ జాతర ఈ రోజు నుంచి చాటు సాయంకాలం పెట్టిన తర్వాత మనకు వివిధ రకాల వేషాలు వేస్తూ బైరాగి వేషము, తోటి వేషము అట్లా పిల్లలంతా వేసి పిల్లలు పెద్దోళ్ళందరూ మొక్కుబడి పెట్టుకొని మొక్కుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తిరుపతి గంగమ్మ జాతర ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ విదేశాల్లో అంతా బాగా వచ్చి బాగా మొక్కుంటూ ఉంటారు. ఇక్కడ ఎందుకంటే అమ్మవారు ఫస్ట్ ఆడవాళ్ళని వేధిస్తూ ఉన్నారు, జనాలు వచ్చి రాక్షసులు అప్పుడు వేధిస్తూ ఉన్నారు. అమ్మ వివిధ వేషాలు వేసి ఇక్కడ వచ్చి సంహరించి రాక్షసుడిని వివిధ వేషాల్లో వచ్చి లాస్ట్ వేషం వచ్చినాక సంహరించి ఇక్కడ వచ్చి మనకు ప్రసిద్ధిగా గంగమ్మ జాతర వేడుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ మొక్కులు మొక్కొని కోళ్ళు, ఈ మేకలు, బళ్ళు ఇచ్చుకుంటూ ఇక్కడ ప్రసిద్ధిగాంచింది తిరుపతి గంగమ్మ జాతర. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి వచ్చే మంగళవారం వరకు వివిధ వేషాలు వేసి అందరూ గంగమ్మ జాతర మొక్కుంటారు, అందరూ ప్రసిద్ధిగా చేసుకుంటారు.